యాక్చువల్గా వీడు మీతో మాట్లాడతానంటేనే ఐడియా ఇచ్చా ఉంగరం ఇచ్చానండి. అది నాదేనండి, ఇచ్చేమనండి. ఊరే అలా కనాలేసి వాళ్ళ చూస్తామంటారా, ఇచ్చామని చెప్పు. అయిపోయి అలా గట్టిగా పట్టుకోకండి, టైట్ అయితే మళ్ళీ రాదు. ఇక నువ్వు దీన్ని మర్చిపో బాబు. దసరా రోజు బంగారం దొరికితే మంచిదని, ఇచ్చిన వాళ్ళని బంధువులని అంటారు. ఆహా మళ్ళీ మాట చెప్పారండి. సార్ నా ఉంగరం. ఐడియాస్ ఎప్పుడు కాస్ట్లీగా ఉండకూడదు. నాకు ఇప్పుడే తెలిసిందండి. ఇప్పటికైనా తెలుసుకున్నావు దిప్పమ్మ. అంటే నా ఉంగరం పోయినట్టేనా? పోతే పోయింది లేరా, దాంతో పెళ్ళి తిరిగి పడ్డానో చేస్తాను. మళ్ళీ పోయి పద. అన్నయ్య, ఈ క్యూలో వెళ్తే ఎప్పటికి దర్శనం అయ్యేది? నేనున్నాను కదమ్మా, నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను కదా. లోపల మినిస్టర్ మీరు ఎంఆర్ఓ కదా, మీ పేరు చెప్తే మనల్ని కొంచెం ముందు పంపిస్తారుగా. మన పేరు మనం చెప్పుకుంటే ఏం బాగుంటుంది? పైగా ఐడెంటిటీ కార్డు కూడా తీసుకురాలేదు. మర్చిపోయారా? ఎప్పుడు ఏది అవసరమో అదే మర్చిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోయిందిరా, కనిపించట్లేదా? ఒకసారి కనిపిస్తేనే ఉంగరం పోయింది. పదహా పోదామా? నువ్వు ఉంగరం ఎత్తుని చంపేస్తాను రోయ్. అదిగో పోయి మరి. ఏంటండి ఇక్కడ నిలబడ్డారు? నాతో రండి, దర్శనం చేసి 2 నిమిషాల్లో తీసుకొచ్చేస్తాను. అక్కర్లేదు, మా అన్నయ్య వచ్చి తీసుకెళ్తాడు. అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు అన్నయ్య ఎందుకండి, నాతో రండి. ఏంటండి చెప్పుని చూస్తున్నారు? చెప్పు తెగేలా ఉంది. కుక్కనగా కరుస్తుంది, చెప్పనగా తెగుతుంది, అలాగే వదిలేస్తాం ఏంటండి? ఎరా పుట్టించుకొచ్చి మరి కొట్టించుకుంటాడు. అయ్యో, అదేంటండి అలా కమిలిపోయారు? జనం ఎక్కువగా ఉన్నారు కదా, తోపులాట్లో స్లిప్ అయితే తొక్కేశారు. అన్నయ్య గారిని తొక్కేశారంట. ఇప్పుడు ఏం చేద్దాం? మీరు ఆ గేట్ నుంచి వెళ్ళండి బాబు, మీరు ఆ గేట్ లోంచి వెళ్ళండి. ఇంతమంది జనం ఉన్నారు, ఇప్పుడు వీళ్ళందరం దోషం ఎలా వెళ్తాం? నేను కొడుతుంటాను, వస్తుండ. నువ్వు తప్పుకోనే చెప్తాను. ఎంబరో చంద్రశేఖర్ తప్పని ఇక్కడే ఉండు, నువ్వు గట్టిపోయి. ఒరే సునీల్, అన్నయ్య కృష్ణ ఎక్కడరా? ఆడు మీ పేరు చెప్పి లోపలిగా ఉన్న తీసుకుపోయాడు. మీరేంటి ఇక్కడ ఉన్నారు? ఏమండి శర్మ గారు, పూజ అదిరిపోవాలి. పూజ అదిరిపోవాలి, బెదిరిపోవాలి అనకూడదు బాబు, బాగా జరిపించండి అనాలి. మరి అదే సందూరితో పాఠం నేర్పించేస్తారు. వేలు కనుకోండి. అయ్యా పేరు గోత్రం చెప్పండి. బాబీ. మీరు కరెక్ట్ గానే విన్నారు, నా పేరు బాబీయే. ఏమిటో నీ పేరు చెప్పమ్మా. సంధ్య. సంధ్య పేరు పాతదే అయినా మనకి నచ్చేసరికి ఎంత బాగుందో. అమ్మా మళ్ళీ వచ్చే దసరాకి ఈ సంధ్యని నా సంధ్య ఎలా దీవించు తల్లి.